నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మంగ అంటే ఆ మంగ బ్రతికి ఉందన్నది నిజమన్నమాట. ఆ ఏసీపీ అదే మాట చెప్పాడు, మా నమ్మకం కూడా నిజమైంది. నా శత్రువు ఇంకా నా కళ్ళ ముందే ఉంది. ఎక్కడది ఎక్కడున్నావే? జై, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. పిల్లలు నిద్ర కాగలేరు. త్వరగా కేక్ కట్ చేద్దాం. చేద్దాం అత్తయ్య. జానక్ గారు రానివ్వండి. అవునే, ఆవిడ లేకుండా కేక్ కటింగ్ ఎలా చేస్తాం? అభి, దివ్య, మీ అమ్మ ఎక్కడమ్మా? తను అందరి ముందు రావడానికి సిగ్గుపడుతోంది జై. నేనెలాగో నచ్చచెప్పి ఇక్కడికి తీసుకొస్తాను. ఈలోపు మీరు కేక్ కట్ చేయించండి. జై, చంద్రిక చెప్పింది కూడా నిజమే. పిల్లలు ఎక్కువసేపు మేలుకోలేరు. త్వరగా కేక్ కట్ చేయిద్దాం. ఓకే జిజి. పిని,
ఆ గిఫ్ట్స్ ఎక్కడ పెట్టావు? తీసుకొస్తానన్నా. ఈ మీనాక్షి మంగ ఎక్కడున్నారు? అబ్బా, చంద్రిక, ఆ చారిగాడు బాగా తాగి నన్ను తిట్టాడు చంద్రిక, కొట్టాడు కూడా. నిన్ను తీసుకొస్తానని చెప్పాను. పద, వాడు అంతు తేలుద్దాం. అబ్బా, ఇప్పుడు అదా విషయం. త్వరగా కేక్ కట్ చేయించమని జైకి చెప్పాను. సరే అన్నాడు. మంగని తీసుకొచ్చి దూరం నుంచి ఆ తతంగం చూపించి ఇంటికి పంపించేద్దాం. మంగ ఎక్కడుందో వెతకండి. అది కాదే, నేను హత్తయ్యాను. బా, వాడి సంగతి రేపు చూసుకోవచ్చు. ఇప్పుడు పని చూడండి. మీరు అటెళ్ళు ఎతకండి, నేను ఇటెళ్ళు వెతుకుతాను. పదండి పదండి, వెళ్ళు. అభి, ఇది నీకు. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నాకు వద్దండి. ఇది నీకంటే కాస్ట్లీ కాదభి. లేదండి, నేను వేసుకోను. అంత ప్రేమగా ఇస్తుంటే వద్దంటావేంట్రా? వేసుకో నాన్న, చెల్లి వేసుకుంది కదా. ప్లీజ్ నన్ను బలవంతం చేయకండి. త్వరగా కేక్ కట్ చేస్తే త్వరగా మేము ఇంటికి వెళ్తాం. వెళ్ళి మా అమ్మని తీసుకొస్తాను. బాధపడకండి, మా అమ్మ చెప్తే మా అన్నయ్య చైన్ వేసుకుంటాడు. అవును, ఇది నిత్యా లేక మంగా? తను మంగా లేక నిత్యానా? చూద్దాం. ఏమండి, జాగ్రత్త. అమ్మా, నేను నాన్నని హ్యాండిల్ చేస్తాను. నువ్వు మేడం గారి దగ్గరికి వెళ్ళు. అవునరా చారు, మీ నాన్నగారి గొడవలో పడి మేడం గారి సంగతే మర్చిపోయాను. మీ నాన్నగారు జాగ్రత్త. చూసుకుంటానమ్మా, నువ్వు వెళ్ళు. జాగ్రత్త, వస్తాను. అమ్మా, నేనే అభి. ఏంటమ్మా ఈ గెటప్? నా చీర పాడైపోతే మీనాక్షి ఆంటీ డ్రెస్ ఇచ్చింది అభి. బాలేదు కదా? బాగుందమ్మా. ఈ గెటప్ లో నువ్వు అచ్చంని ఏంజల్లా ఉన్నావు. అమ్మా, నువ్వు వస్తే కేక్ కట్ చేయొచ్చమ్మా. రా అమ్మా. అయ్యో వద్దు, ఇలా రావటం నాకు ఇబ్బందిగా ఉంది అభి. అక్కడ నాకు కూడా ఇబ్బందిగా ఉంది. అతను దివ్యకు గోల్డ్ చైన్ వేశాడు.
నాకు కూడా వేస్తుంటే వద్దని చెప్పాను. తప్పబి, ప్రేమతో ఇచ్చినప్పుడు తీసుకోవాలి. అంత కాస్ట్లీ గిఫ్ట్స్ వద్దమ్మా. బహుమతి ఖరీదైందా తక్కువ విలువైందా అనేది కాదు, అది ఇచ్చే వారి ప్రేమని చూడాలి. సరే, నేను వస్తాను. పద వెళ్దాం. ఏమండి, మంగ కనిపించిందా? కనిపించింది గానీ తను మంగో కాదోనని డౌట్. మరి నీకో? నాకు సేమ్ డౌట్. ఈ మీనాక్షి కూడా కనిపించట్లేదు. స్టేజి కాడికి పోయారేమో, అడ్డలు చూద్దాం పదా. పదండి. జై, కేక్ కటింగ్ ఎప్పుడు? ఫ్యూ మినిట్స్ ఆంటీ. వాళ్ళ అమ్మని తీసుకొస్తానని అభి వెళ్ళాడు. అవును, నిత్య ఇక్కడ? అది తను అదిగో అభితో వస్తుంది. ఏంటిది? నిత్యని చూస్తుంటే గుండె వేగం పెరుగుతుంది. మంగని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. దివ్య, తను నిత్య అంటే కాదు, మన అమ్మే. చీర పాడైతే ఈ డ్రెస్ వేసుకుందంట. అవునా? ఈ డ్రెస్ లో అమ్మ చాలా బాగుందన్నయ్య. ఇదేంటి పౌడ్రు, దివ్యతో నిత్య అంత క్లోజ్ గా ఉంది? జై ముందు మార్కులు కొట్టేయాలని యాక్టింగ్ చేస్తుంది. నేను చైన్ వేసుకున్నాను, అన్నయ్యని కూడా వేసుకోమని చెప్పవా? పిల్ల పిచ్చి కాకపోతే నిత్య చెప్తే అవి చైన్ వేసుకుంటాడా ఏంది? వేసుకో అభి. వేయండి. నిత్య చెప్తే అభి వినటమా? ఇది అద్భుతం పౌడరు.
ఏంట్రా? ఇంకా నయం తొందరపడ్డాను కాదు. నిత్య మేడం గారు ఇక్కడుంటే మంగా మేడం గారు ఎక్కడున్నట్టు? బంగారం కేక్ కట్ చేద్దామా లేక మీ అమ్మ వచ్చే వరకు ఆగుదామా? మా అమ్మ వచ్చిందండి. ఎక్కడ? అమ్మ షై ఫీల్ అవుతుంది, మనం కట్ చేద్దామండి. ఓకే అభి. ఏంటి సార్, నిత్య గారు ఇక్కడికి రాను అన్నారు, మనకంటే ముందు వచ్చారు? తను క్షణక్షణానికి మారిపోయే క్లైమేట్ లాంటిది స్వామి. ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. అలాంటి ఆవిడ లవ్ చేశారు మరి మీరు? ఏంటి సెటైరా? ఏదో మీ సాటిస్ఫాక్షన్ కోసం సార్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. వచ్చారు. బర్త్డే సాంగ్ వినపడుతుంది, కేక్ కట్ చేస్తున్నారేమో. పదరెల్లా తాగి వెళ్ళటం బాగోదు. ఏం కాదు, పదరా పదాడు.
రా నువ్వు కూడా కేక్ తినిపించు. పర్వాలేదు. అరే పైకొచ్చి పర్వాలేదంటావేంటి? రా పర్వాలేదు. రమ్మంటుంటే రా. ఓ సే మంగా